కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలు 13 హామీలను నెరవేరుస్తామని. ఇందులో స్పెషల్గా ముసలి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లను డబుల్ చేస్తామన్నారు. ఇక వికలాంగులకైతే 6,000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల విషయం ఎక్కడ పోయింది? అటకెక్కిందా? మరి ఇప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం నర మీద కావస్తుంది. మరి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇక పెన్షనర్ల హక్కుల పోరాట సమితి విషయంలో వాళ్ళకు ఒక భరోసాను నింపేందుకు, వాళ్ళ విషయంలో మాట్లాడేందుకు మందకృష్ణ మాదిగ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు పెన్షన్ల విషయంలో తన వాదన ఏంటి, గవర్నమెంట్ ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు అన్న విషయాన్ని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే పెన్షనర్ల విషయంలో కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, అమలు తీరు ఎట్లా ఉందా? మీకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. అమలు తీరు ఎట్లున్నదని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు. అమలే లేదు, ఇంకా తీరు గురించి నేనే మాట్లాడతాలి. మీరు ఒకసారి చెప్పండి. పెన్షన్ల గురించే మనం మాట్లాడుకుందాం. 45 లక్షల మంది పెన్షన్దారులు, వికలాంగులతో పాటు మొత్తం ఆసర పెన్షన్దారులు 45 లక్షల మంది ఉన్నారు. ఇంకా కొత్త పెన్షన్లు ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే వాళ్ళు ఇంకో 5 లక్షల దాకా వస్తారు, అంటే 50 లక్షలు. ఈ 50 లక్షల మందితో దాదాపు అందులో 70-80% మంది ఈ సెక్షన్స్తో రేవంత్ రెడ్డి గారు ఓట్లు వేయించుకున్నాడు. ఆయన పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికల సభలో మాట్లాడిన దాని ప్రకారం ఈ నెల అంటే నవంబర్ నెలలో మీరు ఓట్లు వేస్తే డిసెంబర్లో మీకు 6,000 పెన్షన్ వికలాంగులకు పెరుగుతుంది, 4,000 ఆసర పెన్షన్దారులకు పెరుగుతుంది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారం వచ్చి 18 నెలలు. ఈ 18 నెలలు దాటినా కూడా వికలాంగుల పెన్షన్ పెరగకపోవడం, ఆసర పెన్షన్ పెరగకపోవడం చూస్తే ఇక అమల్లో ఏమున్నది? అమలు లేదు, అసలు మొత్తం మోసమే జరిగింది. ఇప్పుడు ఇతను నేను చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసిందని చెప్పి మనం ఒప్పుకున్నాడు. టీడీపీలో ఆ కాలేజీలో చేరిన ఒప్పుకున్నాడు. మరి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వృద్ధులకు వితంతులకు 4,000 ఇస్తామని ఆయన అమలు చేస్తున్నాడు, వికలాంగులకు 6,000 ఇస్తామని ఆయన అమలు చేస్తున్నాడు. అంతేకాదు, మా విజ్ఞప్తి మేరకు 100% వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు, అంటే తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం మా విన్నతి పత్రంలో. ఇప్పుడు 15,000 ఇస్తున్నాడు అక్కడ. అంటే భారతదేశంలోనే వికలాంగుల పెన్షన్లు పెంచి అమలు చేసే విషయంలో చంద్రబాబు నాయుడు మొదటిసారి అన్నాడు. మరి ఆయన దగ్గర నేను శిష్యరికం చేసిన రేవంత్ రెడ్డి గారు అంటుండు కదా, టీడీపీలో నేను కొంతకాలం పనిచేసిన అంటుండు కదా. మరి ఆయన నుంచి నేర్చుకున్నది ఏంది? పక్క రాష్ట్రం నుంచి నువ్వు నేర్చుకున్నది ఏంటి? నువ్వు ఇక్కడ అమలు చేయలేదు, కనీసం అమలు చేస్తున్న రాష్ట్రాల నుంచి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి కదా ఈ విషయంలో. చూస్తారు, బీజేపీలో స్కూలింగ్ అన్నారు, అట్లాగే టీడీపీలో కాలేజ్ చేసిన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ హయాంలో రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఈ మాటను ఎట్లా తీసుకుంటారు సార్? ఏం చెప్తారు? అంటే దీన్ని ఎట్లా ఉద్దేశించి మాట్లాడినారు? ఆర్ఎస్ఎస్ స్కూల్ అన్నావు కదా, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్లో ఆర్ఎస్ఎస్ మార్గనిర్దేశం పనిచేస్తున్న బీజేపీ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కదా వికలాంగుల సమాజానికి. ఛత్తీస్గఢ్ ఇప్పుడు బీజేపీ పాలనలో ఉన్నది. స్థానిక సంస్థల్లో వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్నారు కదా. అదే సమయంలో రాజస్థాన్ బీజేపీ పాలనలో ఉన్నది, రాజస్థాన్లో అమలు చేస్తున్నారు కదా. అంటే నువ్వు ఏ స్కూల్లో అయితే నేర్చుకున్నావో ఆ స్కూల్ వాళ్ళు అక్కడ కొన్ని రాష్ట్రాలు అమలు చేపిస్తున్నారు కదా. నువ్వు అక్కడ నేర్చుకున్నది నువ్వు అమలు చేస్తలేవు. కొన్ని కాలేజీ టీడీపీ అన్నావు, పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, దాన్ని అమలు చేస్తలేవు. అదే సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకే తమిళనాడులో అమలు చేస్తున్నది, అక్కడ స్టాలిన్ గారు అమలు చేస్తున్నాడు. అదే సమయంలో రాజకీయ ప్రాతినిధ్యం వికలాంగులకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జాతీయ కమిటీ సమావేశంలో తీర్మానం జరిగింది. అంటే మీరు కాంగ్రెస్ అధిష్టానానికి విలువనివ్వట్లేదు, మీ మిత్రపక్షం డిఎంకేకి విలువనిస్తలేరు, మీరు ఏ కాలేజీలో నేర్చుకున్నారో చంద్రబాబు నాయుడుకి విలువనిస్తలేరు, మీరు స్కూల్లో నేర్చుకున్న ఆర్ఎస్ఎస్కి విలువనిస్తలేరు. అంటే మీరంటూ ప్రత్యేకంగా మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు ఎక్కడున్న వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకోవట్లేదు కదా. బట్ ఆదర్శంగా తీసుకోకపోవడానికి కారణం మీలో చిత్తశుద్ధి నిజాయితీ లేకపోవడమే దానికి కారణమని మేము భావిస్తున్నాం. సరే, ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చారు సార్, అంటే పెన్షనర్ల విషయంలో ఈ హక్కుల పోరాట సమితికి ఎలాంటి భరోసాని ఇచ్చారు? ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చింది, ఇక్కడి వరకు వచ్చింది ప్రభుత్వం 100 రోజుల్లోపు నెరవేరుస్తా అన్నది, సంవత్సరం అయిపోయి సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా కూడా ఆ ఊసే ఎత్తుతలేరు పెన్షనర్ల విషయం. ఎస్పెషల్లీ వికలాంగుల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. సో మరి వాళ్ళ విషయంలో మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఎట్లాంటి భరోసాని ఇచ్చారు? ఒక విషయం చెప్పన్నా, వికలాంగుల సమాజాన్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అవుతే, కనీసం వికలాంగుల సమాజం పక్షాన కనీసం ఒక మాట్లాడడం కూడా ప్రతిపక్షాలు చేస్తలేవు. మీరు గమనించాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలు లేవా ఈ డిమాండ్లు, ఈ మేనిఫెస్టోలు, ఈ హామీలు? కాంగ్రెస్ హామీ ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా హామీ ఇచ్చింది.
వాళ్ళకి 70% ఓట్లు వేయవచ్చు, వీళ్ళకి 30% ఓట్లు వేశారు కదా ప్రతిపక్ష పార్టీకి. అంటే 70% ఓట్లు ఎంచుకున్న వాళ్ళు అమలు చేస్తలేరు, 30% ఓట్లు ఎంచుకున్న వాళ్ళు మాట్లాడతలేరు. కాబట్టి కాంగ్రెస్కి ఏమొచ్చింది, ప్రతిపక్షాలు మమ్మల్ని అడుగుతలేవు కదా, గట్టిగా అడుగుతలేవు కదా. ఉదాహరణకు మీద తీసుకుంది, ఇప్పుడు రైతు భరోసా ఉన్నది, మేము రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని అంటే లేదు, ఇంకా మొత్తం అమలు చేస్తలేరని చెప్పి వీళ్ళు అడుగుతుండ్రు ఇంకా కదా. ఎంతో కొంత అమలు చేయకపోయినా దాని గురించి అడుగుతుండ్రు, కానీ పూర్తిగా అమలు చేయని ఈ పెన్షన్ల విషయంలో మాత్రం వీళ్ళు మాట్లాడతలేరు. వీళ్ళు ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, వీళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కానీ ఎంఆర్పిఎస్ వీళ్ళకి మొదటి నుంచి అండగా నిలబడుతున్నది. ఓకే, వికలాంగుల పోరాట సమితి వాళ్ళ వికలాంగుల సంఘాలన్నీ ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఎంఆర్పిఎస్ అండగా నిలబడదు. మేము ఏం హామీ ఇస్తున్నాం, నేను హామీ ఇవ్వను, కానీ యుద్ధం మాత్రం జరుగుతుంది. ఎవరి పక్షాన్ని జరుగుతుంది, వికలాంగుల పక్షాన్ని జరుగుతుంది. అది ఎంఆర్పిఎస్ చేస్తుందా, వికలాంగులే చేస్తారు. ఒకనాడు చేశారు, సాధించుకున్నారు, మళ్ళీ చేస్తారు, సాధించుకుంటారు. కానీ ఈ ఇచ్చిన హామీని అమలు చేయకపోతే మాత్రం 18 ఏళ్ళు ఉపేక్షించిండ్రేమో కానీ ఇక ముందు వికలాంగుల సమాజం, పెన్షన్దారులు ఎవరు ఉపేక్షించరు. హామీ అమలు చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కారు తీవ్రమైన ప్రతిఘటన వీళ్ళ నుంచి ఎదుర్కొంటుంది, భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఆ పరిస్థితి కొని తెచ్చుకుంటే వాళ్ళ ఇష్టం. వీళ్ళ తరపున వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మీతోటి రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కొంత మాట్లాడుతున్నారు. సో వీళ్ళ ఇబ్బందులు ఎట్లాంటివి మీ వరకు వచ్చినాయి, వాటి విషయంలో మీరు ఎలాంటి స్పందించారేంటి? ఎవరికి లేని ఇబ్బందులు నా వికలాంగుల సమాజానికే ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి. దళితులు అన్నబడుతున్న వాళ్ళు కులం పేరుతో వివక్షత గురైంది కదా. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అంతటా వైకల్యం చూసి వైకల్యం పేరుతో వివక్షత గురవుతున్న వాళ్ళు వీళ్ళు చిన్న చూపు గురవుతారు, అవమానాలు గురవుతారు. ఆ విధంగా మమ్మల్ని కులం పేరు పెట్టి మమ్మల్ని అవమానించినట్టుగానే వైకల్యం పేరు పెట్టి అవమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పక్క వివక్షత అట్లా ఎదుర్కొంటారు, వీళ్ళు వచ్చి రోడ్డు మీద యుద్ధం చేయరు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యం కూడా వ్యవహరించడానికి దారిస్తుంది. వాళ్ళ నిర్లక్ష్యం ఎండగాడతాం, వివక్షత లేకుండా చూస్తాం. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కోసం యుద్ధమే చేస్తాం. గతంలో మేము చేశాం, మళ్ళీ చేయబోతున్నాం. అసలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాష్ట్రం అనేసి అంటారు. మరి తెలంగాణ రాష్ట్రం మరి ఆర్థిక ఇబ్బందులు ఉండడం కారణంగానే వీళ్ళకి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం. పెన్షన్లు పెంచే విషయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందా? ఆర్థిక ఇబ్బందులు గవర్నమెంట్ ఎదుర్కొంటే ముఖ్యమంత్రులు జీతాలు ఎందుకు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటారు, మంత్రులు ఎందుకు జీతాలు ఎందుకు తీసుకుంటారు, ఆ ఉద్యోగస్తులందరూ జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు రుణమాఫీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎట్లా మీరు తెచ్చి ఇస్తున్నారు? అంటే ఎవరికి కేటాయించాలి, ఎవరికి వర్తింపజేయని ఇబ్బందులు. ఓకే, నువ్వు ప్రపంచానికి గొప్ప పేరు తెస్తావని చెప్పి ఇప్పుడు మహిళలు అన్నట్టుగా, ఇక్కడ వికలాంగుల హక్కుల నాయకురాలు అన్నట్టుగా మరి అందాల పోటీల కోసం ఖర్చు పెట్టింది 100 కోట్లు కదా. ఎవరు పెట్టు అన్నారు కదా. ఇవన్నీ కాదు. ఓకే, నువ్వే చెప్పావు. ఓకే, సూర్యుడు అటుపడిచి ఇటుపడిచినా కూడా వికలాంగుల పెన్షన్ పెంచి తీరుతాము అని చెప్పి. ఓకే, రెండోది చెప్పావు, తెలంగాణ బడ్జెట్ బాగా పెరిగింది, బడ్జెట్కు లోటు ఏం లేదని నువ్వే ఎన్నికలకు ముందు చెప్పేశావు. ఇచ్చేటప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది లోటు అని చెప్పి? హామీ ఇచ్చేటప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఓట్లు వేయించుకున్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఓట్లు వేయించుకోవడానికి హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? అమలు చేసేటప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నది? ఓకే, అన్ని ఆపి వీళ్ళకి ముందు మీ జీతాలు ఆపుకోండి. భూములు ఉన్న వాళ్ళకు మేము రుణమాఫీ చేస్తావు కదా, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని కాళ్ళు లేని వాళ్ళు ఎగ్గొడతావా? ఫస్ట్ నుంచి చూస్తున్నాం మనము, టీఎస్ నుంచి టీజీకి చిహ్నాలను మార్చడం, అట్లాగే తెలుగు తల్లిని మార్చడం, తెలంగాణ తల్లిని మార్చడం, అంటే నమూనాని. సో ఇట్లాంటివన్నీ మారుస్తూ వస్తారు. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్ని కూడా సో ఇందిరమ్మ క్యాంటీన్స్గా మార్చే అవకాశాలు ఉన్నాయనేసి కూడా ప్రకటన చేసారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే మార్చడం అనేది సమంజసం అంటారా ప్రభుత్వాలు మారితే? ఈయన పోతే ఆయన మారుతాడు, ఆయన పోతే ఈయన మారుతాడు. నేను మార్చడం గురించి మాట్లాడతలేను, మా పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను అంతే. వాళ్ళ ఇష్టం. వీళ్ళ విషయంలో ఎప్పుడు ప్రకటన చేయబోతున్నారు, ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఎందుకంటే రోజుల్లో సంబంధిత మంత్రిని కలుస్తాం. సంబంధిత మంత్రి ఎవరు? ఇప్పుడు ఒక మంత్రి వచ్చాడు కదా, అడ్లూరు లక్ష్మణ్ గారు సంబంధిత మంత్రి. 2 రోజులు, రేపు ఎల్లుండి లోపు మా వికలాంగుల పోరాట సమితి, మా వికలాంగుల సంఘాలు అన్నిటి తీసుకెళ్ళి కలుస్తాం. ఆయన ముందు 20 అంశాలు పెడతాం, 20 ప్రతిపాదనలు పెడతాం. వాటిని మొదటి వారంలో అమలు చేయమని డిమాండ్ చేస్తాం. 1, 2, 3 తారీఖులోపే అమలు జరగాలి. అమలు చేయలేకపోతే 4వ తారీఖు నాడు వికలాంగుల పోరాట సమితి, మా అన్ని సంఘాలు కలిసి కూర్చుంటాయి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాయి. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉంటుందంటే దేశం, ప్రపంచం నా వికలాంగుల సమాజం వైపు చూసే విధంగా ఉంటుంది.
సో మొత్తానికైతే సో ఆర్థిక భారం ఎదుర్కొంటుంది ప్రభుత్వం అనే విషయాలను పక్కన పెడితే పెన్షనర్ల విషయంలో ఎస్పెషల్ పెన్షన్ల విషయంలో మాత్రం ఆర్థిక భారాలు ఇట్లాంటివన్నీ మాటలు చెప్పొద్దు. ఇవి మాటలన్నీ కూడా నీటి మీద మూటలే తప్ప గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రం ఇవన్నీ ఏమి ఉండవు. పెన్షన్లు ఇచ్చే విషయంలో కావచ్చు, అధికారంలోకి రాకముందు ఇచ్చేటువంటి హామీల విషయంలో కావచ్చు, ఆ హామీల పట్ల నిలబడాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి కార్యాచరణ కూడా దార్చాలి. కానీ ప్రభుత్వం ఇప్పుడు మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. వికలాంగులు ఏం చేస్తారులే అన్న చిన్న చూపు మాత్రం ప్రభుత్వ వైఖరిలో కనిపిస్తుంది. బట్ వికలాంగులను చిన్న చూపుగా చూస్తే మాత్రం వీళ్ళు అసలు ఊరుకునేదే లేదు. వీళ్ళ పక్షాన ఎంఆర్పిఎస్ ఎప్పుడు నిలబడుతుంది, వీళ్ళ పక్షాన పోరాటం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ఒక 15 రోజులు అంటే సంవత్సరం మీద 8 నెలలు ఆగినాం, ఇక ఆగేదే లేదు. రానున్న రోజుల్లో మాత్రం ఒక పోరాట ముందు పెట్టుకునే ముందటికి పోతాం. నిజంగా దేశవ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా అన్నీ కూడా వికలాంగుల వైపే చూసే విధంగా తమ పోరాటం ఉంటుందని కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు మందకృష్ణ మాదిగ. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.